అల్ల చేయకూడదు ఎవరైనా చేద్దామో చేయాలి పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నేను కౌగిలించి పెంచిన కన్యావారి కంటే నిన్నైన ప్రేమ, వారిని సైతము కన్న ప్రేమ, వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి మురిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించి ప్రేమ, ఆవేదనంతా తొలగించెను ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుగా నేర్పించెను ప్రేమ, శాంతితో నిన్ను నడిపిన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనయే నిజ పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనయే నిజ పరాజయం. ప్రభువా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా.
ప్రార్థనలో నాటునది పెళ్ళయించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళయించుట అసాధ్యము. ప్రార్థనలో పొందినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పాటులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పాటులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగలయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగలయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. మనం కూడా ఉన్నాం. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ మెస్సయ్య ప్రేమ. మారనిది మరువనిది
చూసుకోండమ్మా. విజయ్ కుమార్ గారు కదా పాట పాడాలి బాగుంది. మా బేబీ రావాలమ్మా, చిన్నపల్లి రావాలి. మీరు చిన్నపల్లి టైం పార్కులు లేకుండా మీరు తీసుకున్నా కదా పాడీలోకి దాంట్లో చూస్తాను. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువే క్రీస్తు వెలుగైయున్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువే క్రీస్తు వెలుగైయున్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో నేను నివసింతును. అవినీతియే ముందని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ముందని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో నేను నివసింతును. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. ప్రేమ శాంతి సమాధానమున్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషమున్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానమున్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషమున్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువే క్రీస్తు వెలుగైయున్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువే క్రీస్తు వెలుగైయున్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో నేను నివసింతును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసనీయుడా పరలోక పౌరుడా
విశ్వాసయాత్రలో బలమైన వీరుడా విశ్వాసయాత్రలో బలమైన వీరుడా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాసయాత్రలో బలమైన వీరుడా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాసయాత్రలో బలమైన వీరుడా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాసయాత్రలో బలమైన వీరుడా విశ్వాసయాత్రలో జయమందు చూరుడా వేటగాని ఉల్లాంటి లోకంలో సోదరా వేటగాడిని వెంటాడిన యోగులాగా సాగుమురా యుద్ధము కొనసాగించుమురా వేటగాని ఉల్లాంటి లోకంలో సోదరా వేటగాడిని వెంటాడిన యోగులాగా సాగుమురా యుద్ధము కొనసాగించుమురా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాస యాత్రలో బలమైన వీరుడా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాస యాత్రలో బలమైన వీరుడా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాస యాత్రలో బలమైన వీరుడా విశ్వాస యాత్రలో జయమందు చూరుడా లేని వాటిని ఉన్న వాటిగా చూపే లోకం సోదరా ఉన్న వాటిని విడిచిపెట్టిన మోసేలాగా సాగుమురా నిందలను భరించుమురా లేని వాటిని ఉన్న వాటిగా చూపే లోకం సోదరా ఉన్న వాటిని విడిచిపెట్టిన మోసేలాగా సాగుమురా నిందలను భరించుమురా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాస యాత్రలో బలమైన వీరుడా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాస యాత్రలో బలమైన వీరుడా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాస యాత్రలో బలమైన వీరుడా విశ్వాస యాత్రలో జయమందు చూరుడా పరిపూర్ణమైన అర్పణగా పరిగెడుమా సోదరా విశ్వాసపు కర్త పరమ పవిత్ర యేసు వైపు చూడుమురా ఆత్మ బలమును పొందుమురా పరిపూర్ణమైన అర్పణగా పరిగెడుమా సోదరా విశ్వాసపు కర్త పరమ పవిత్ర యేసు వైపు చూడుమురా ఆత్మ బలమును పొందుమురా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాస యాత్రలో జయమైన సూరుడా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాస యాత్రలో జయమందు సూరుడా విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాస యాత్రలో బలమైన వీరుడా విశ్వాస యాత్రలో జయమందు సూరుడా శివన్మాట విజయ్ కుమార్ గారు ప్రార్థన పర్లేదమ్మా, దేవుడు ఎలా ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేయండి. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతి నీ
యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ నీతి కిరణాలకై కాదిక్కు దశలన్నీ నీవేనని నీ నీతి కిరణాలకై కాదిక్కు దశలన్నీ నీవేనని అనాది కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అనాది కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి పాట. ఇలా పాడకు. లైఫ్ దేవుని పాట. JCM పాట. JCM పాట చేస్తారు. JCM పాట. ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడైన నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడైన నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము తల్లిదండ్రులు లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడైన నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము భక్తి
దేవుని కనపడుతుంది. చక్కగా పాటలు పాడాలి. సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. మరి వాక్యం ధ్యానం చేసుకుంటాం. సర్వలోకమును సృజించి నీకు న్యాయంగా పరిపాలించిన మగనమైన యేసయ్య, నీ పరిశుద్ధమైన నీకరమైన నామానికి స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. రాజ్యానికి వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో 2025 సంవత్సరం ప్రభావ సెప్టెంబర్ నెల ప్రభావ ఇదిగోనైనా 28వ తారీఖు రాత్రి మొదలుచుకుని ప్రభావ ఇదిగోనైనా 1వ తారీఖు వరకు జరుగుతున్న యొక్క ఉపవాస కూడికలో ప్రభావ మీ యొక్క సహాయం మాకు కొంచెం మనం అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు ప్రభావ. అయా ఈ యొక్క ఉపవాస కూడికి నాయన బిడ్డల సంఘ బిడ్డలందరినీ సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు ప్రభావ. కుటుంబాలుగా నాయన బిడ్డల్ని సన్నిధిలో చేరిన 3 దినములు ప్రభావ ఆయన నామ మహిమార్థమైన బిడ్డలు నాయన నిన్ను ఆరాధించి గణపరిచి ప్రభు నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేసి అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు. ఎవరైనా లక్ష్య వైఖరిని కలిగి ఉండకుండా శ్రద్ధ కలిగిన సన్నిధి వెలిగిన వారికి ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరును దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. రాత్రి కాల శ్రమ చేరువచ్చినప్పుడు అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. చండ బిడ్డల మొదలు పెద్ద వరకు ఉన్నారు ప్రభావ. పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. మరి మీటింగ్ ఎంతవరకు నేను నామాన్ని బట్టి నాయన కీర్తించిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలు ఇంకా బలపరచండి ప్రభావ నాయన. ఆ యొక్క నీ యొక్క నామంలో ప్రభు మరింతగా బిడ్డలు బలపరచబడి ప్రభావ నేను మరింతగా ఆరాధించే బిడ్డలుగా నేను తయారు చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభావ. సంఘాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. నీకు వందనములు ప్రభావ. ఆయా ఈ యొక్క సమయంలో రాజా ఇదిగో నన్ను వాక్యంలో నీకు విడిచండి. వాక్యమైన దేవానికి వందనాలు. నీవే నన్ను మాటను అనేక మంది మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఆయా మైకేశ్వరం ఎంత మట్టుగా వినపడిచిన ప్రాంతాన్ని ఆత్మ చేత సంధింపచేయమని అడుగుతున్నాం రాజా. నీకు వందనములు ప్రభావ. ఆయా ప్రతి ఒక్కరికి వినగలసిన గ్రహించగల మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు. ఇదిగో నీ వాక్యం వెనడగు తోడన వెలుగు కలుగునని వాక్యం సెలవిస్తున్నది యొక్క ప్రభావ. వెలుగు ప్రతి ఒక్క హృదయంలో ప్రకాశింపచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభావ. అనేక మంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభావ ఆయా అనేక మంది ఇరుకులు ఇబ్బందులు ఎక్కడ శోధన సమస్యలు వ్యాధి బాధలు చేతున్నట్లయితే నాన్న ఓ ప్రతి ఒక్క పరిస్థితుల చిన్న యేసుక్రీస్తు నామములో విడుదల కలిగించేమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభావ. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది దయచేయమని అడుగుతున్నాం. ఆయా ఆదరణ లేకుండా బిడ్డలు ఆదరించండి నాయన. పడిన వారు లేవనెత్తిన కృతజ్ఞతలో బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభావ. ఆయా ఎటువంటి ఔషధాల కొరకు అక్కర్ల కొరుకున్నారు ప్రభావ. పిల్లలందరికీ నేను సహాయం చేసి లేవనెత్తి నడిపించమని అడుగుతున్నాం నాయన. ఈ ప్రార్థనల యొక్క ఆశీర్వాద భావం అంతటా పయించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు ప్రభావ. యేసయ్యా భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం తండ్రి. నీకు వందనములు ప్రభావ. ఆయా అక్కడ ఇప్పుడు మాకైతే తెలియదు వాటిలో సిద్ధపడి ఉండమంటున్నాం తండ్రి నాయన. అటువంటి సిద్ధపాటునైనా చేసిన పరిచయకు దయచేయండి. బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభావ. ఇదిగో ఎవరి బిడ్డలను దర్శించండి ప్రభావ. ఆయా బిడ్డలు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభావ. ఆయా ఇదిగోనైనా స్త్రీలే కాదు ప్రభు నీ మందిరంలో పురుషులు కూడా కనబడడానికి సహాయం చేయండి నాయన. బిడ్డలని 3 దినాల్లో బిడ్డలకు నోడుకుని రమ్మని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. బలపరచండి అయ్యా, సహాయం చేయమని సంఘాన్ని ఆశీర్వదించి కృప చూపించమని ప్రభావ. ఇది వాక్యం నాకు వేర్చండి నాయన. నిలబడిచిన నీ సేవకుడు ప్రభు శిరస్సు సాటం మరుగుపరచు ప్రభావ. నోటి గురించి మాట్లాడమని అడుగుతున్నాం. మా కొరకు జీవాకం సిద్ధపంచున్నావు ప్రభావ. అయ్యా మాతో అనేక మందిని మాట్లాడింది వాక్యం ఆదరించేది బలపరిచేది సహాయం చేసింది కనుక ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి సహాయం చేసి కృప చూపించమని యేసయ్య నామమున పేరిట అడిగి వేడుకు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరు యొక్క సమయంలో దేవుని ప్రశస్తమైన సన్నిధిని మనం కలిగి ఉన్నట మనకు ఎంతో ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తారీఖు ఈరోజు మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికల మొదటి కూడిక ప్రకటించాం. వారం ముందే మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాం. అలాగే మరి అప్డేట్లో కూడా పెట్టాక ప్రతి వారు కూడా తెలుసుకోవాలి. నేటి కాలంలో మరి ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ డెవలప్ అయింది కనుక చాలామంది సెల్ ఫోన్స్ ఉంటాయి కనుక వారిని బట్టి ప్రతి ఒక్కరు గుర్తెరగా గత కాలంలో మరి మనకి ఎలాంటి సదుపాయాలు ఉండేవి కాదు. కానీ నేటి కాలంలో అంతటా కూడా మనకి చక్కటి అవకాశాన్ని పరిశుద్ధాలు మనకు కలుగజేస్తున్నారు. ఇది చాలా సంవత్సరాలు వెళ్ళలేదు, చాలా నెలలు వెళ్ళలేదు. కనీసం ఈ కుటుంబం వెళ్తే నాకు ఒక ఆశీర్వాదం, అలాగే దేవుడికి ఎంతో సంతోషం అని ఆ యవనస్తులు కానీ పురుషులు కానీ సహోదరి సహోదరులు కానీ గుర్తెరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే భక్తుడు అంటాడు, ఏ పాటి వాడనని నేను
నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. దేవుని స్తోత్రం. ఎన్నో మేలు దేవుడు చేశాడు. ఆయా కుటుంబాల్లో మనం పొందుకున్న మేలుని బట్టి దేవుని ఎంతగానో ఆయన నామం పట్ల సంతోషంగా ఉన్నారు. మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలు మరి అనేకమైనటువంటి మరి కార్యాలు కలుగు చేశాయి. ఈ కూడికలను బట్టి మీరు ఆలోచన చేస్తే చాలా పర్యాయ పదాలు ఈ కూడికలకు ఉన్నాయి. దేవుని స్తోత్రం. సింపుల్ గా మనం ఉపవాస ప్రార్థన పండుగలని, మనోహర పండుగలని, మనోహర ప్రతిష్ట పండుగలని మనం చెప్తా ఉంటాం. కానీ ఆత్మీయులు ఈ పండుగలకి ఎరగా ఈ ఉపవాస ప్రార్థన కూడికలు అనేక రకాల పేర్లు పెట్టారు. దిద్దుబాటు కూడికలని, సరి చేసుకునే కూడికలని, అలాగే మారు మనసు పొందేటువంటి కూడికలని, మన మనసును మార్చుకునేటువంటి కూడికలని, రూపాంతరం చెందేటువంటి కూడికలని భక్తులు చెప్పారు. స్తోత్రం. అయితే నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఏదేమైనా ఈ యొక్క ప్రారంభ కూడికలో స్థానిక దైవజనుడిగా దేవుని పేరిట నిలబడి జ్ఞాపకం చూసుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన వాక్యము ఈ దిద్దుబాటుకి, ఈ సరి చేసుకునే తత్వానికి, అలాగే నిరీక్షణతో కూడిన కూడికలు అంటారు. కనుక ఇలాంటి అద్భుతమైన నామకరణ కలిగిన ఈ కూడికల్లో పాల్పంచుకొని ఎంతో ఆశ్చర్యకరం, దేవునికరం. కనుక ఖచ్చితంగా మనం ప్రకటించుకున్న రీతిగా మీరు సిద్ధపడాలి. ప్రతి రాత్రి 6:30కే ప్రారంభించబడుతుంది. సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి కూడా 6:30కే నైట్ ప్రేయర్ ప్రారంభిస్తాం. ఉదయం మరి 9:30కి ప్రారంభించి 10:30కి ముగిస్తాం. ఈ విషయాలు ఆలోచన చేయండి, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మీరు సిద్ధపడి దేవుని సన్నిధిలోనికి మీరు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని మీ కుటుంబాన్ని సిద్ధపడి నడిపించుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా మరి ఈ యొక్క సాయంకాల సంఘంలో ఈ మొదటి గుడిలో దేవుని సేవకుడిగా మరి ఈ యొక్క మందిరాన్ని సిద్ధపరిచి, మందిరాన్ని వాళ్ళు శుభ్రం చేసి చక్కగా చేసినటువంటి బిడలు మరి సత్య, అలాగే శిరీష, అలాగే హారికని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు అలాగే చిన్న బిడ్డలు ఉన్నారు, మరి పేరు పెట్టుకున్నారు. అందరినీ దేవుడు బహుగా దీవించుగాక. ఆమేన్. అలాగే గతంలో మరి ఈ మందిరం చాలా చిరాకు ఉంటే నేను, అలాగే నా కుమారుడు శ్యామ్ ప్రశాంత్, అలాగే దివ్య ముగ్గురు కష్టపడి గ్రౌండ్ అంతా క్లీన్ చేస్తాం. రేపు పొద్దున్న మాతో పాటు ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు. చక్కగా రేపు పొద్దున మార్నింగ్ ఆ ప్రాంగణం అంతా శుభ్రం చేస్తాం. కొంతవరకు ఏదో చేసాం. కనుక 3 దినాలు మనతో పాటు మన దేవుని మందిరాన్ని కూడా సరిచేద్దాం, మరి బలపరుద్దాం. దేవుని స్తోత్రం. చేద్దాం. దేవుడు పని చేస్తే దేవుడు మనకు ఆరోగ్యం, శక్తి, బలం ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పౌలు సుమారు 9 సంఘాలు కట్టారని, అలాగే మరి లేఖలు రాస్తాడని, ఆయన ఆయా సంఘాలకు పత్రికలు రాస్తాడని మరి లెటర్గా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఆ పత్రికలన్నింటిలో ఆయన స్థాపించిన సంఘాలందరిలో కూడా ఒక గొప్ప సంఘం ఉంది. ఆ సంఘమే మరి ఏదో కాదు, ఫిలిప్పీ సంఘం. దేవుని స్తోత్రం. ఈ ఫిలిప్పీ సంఘానికి పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఏం చెప్పాడో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూస్తే 4వ వచనంలో ఒక చక్కటి నామకరణ చేశాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని స్తోత్రం.
ఈ సంఘాన్ని బట్టి దీన్ని ఏమన్నాడంటే ఆనంద పత్రిక, సంతోష పత్రిక. ఫిలిప్పీ సంఘానికి పరిశుద్ధాత్మ ఏమిచ్చాడు? సంతోషంతో నింపబడిన పత్రిక రాయించాడు. దేవుని స్తోత్రం. ఎందుకు అనంటే ఆత్మీయ జీవితంలో ఫిలిప్పీ సంఘాన్ని 3 భాగాలుగా బలపరిచాడు. 3 విషయాల్లో ఓ ప్రియ సంఘమా, ఫిలిప్పీ సంఘమా, ఈ విధమైన మార్గాలను కలిగి ఉండాలి, ఈ విధమైనటువంటి పరిశుద్ధి కలిగి ఉండాలి. ఈ రాత్రి ఈ జేసీఎం సంఘం మనల్ని కూడా ప్రారంభమైన సిద్ధపాటు చేస్తున్నాడు. మనల్ని సరిచేయాలనుకుంటున్నాడు, మనల్ని నిరీక్షణ కలిగిన వారిగా చేయాలనుకుంటున్నాడు. ఏమిటి చూద్దాం. మొట్టమొదటిది ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3 విషయాలు మనం చూస్తున్నాం. 12, 13, 14 వచనాల ప్రకారం 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఇదివరకే నేను గెలిచినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినట్లయినను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ 11వ వచనంలోకి వస్తే, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నారని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికి వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ 12వ వచనం నుండి ఈ 14వ వచనాల సారాంశంలో ఈ ఫిలిప్పీ సంఘం ద్వారా పరిశుద్ధాత్ముడు సంఘానికి ఏమి ఏర్పడంటే, మీరేం చేయాలి మీ ఆత్మీయ జీవితంలో అంటే వెనుకున్నవి వాటిని విడవాలి. దేవుని స్తోత్రం. రెండోది ముందున్న వాటిని చేరుకోవాలి. మూడోదిగా పైన వాటిని వెతకాలి. ఈ 3 విషయాలు మీరు చెయ్యాలని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ 3 విషయాలలో ఒక విషయాన్ని నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఏమిటి అని అంటే, చాలా ఉన్నతమైనటువంటి బహుమానాన్ని కలిగజేసే 3వ మార్గము పైనున్న వాటినే వెతకాలి. దేవుని స్తోత్రం. క్రైస్తవ విశ్వాస జీవితంలో నిరీక్షణతో కూడినటువంటి మన జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా కింద వాటి వైపు చూడకూడదు. ఆత్మీయుడిగా మనం దినదిన అభివృద్ధి చెందుతున్నామంటే, మనం ఈ లోకానుసరంగా ఎదుగుతున్నామంటే మనం కూడా ఆత్మీయంగా ఎదగాలి. కాబట్టి కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఇలా చెప్పాడు. ఫిలిప్పీ తర్వాత కొలస్సీయులకు రాస్తున్న మాటలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధాల వాటి మీద మనసు పెట్టుకొనుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పైన వాటి మీదే మనం వెతకాలి. ఎందుకంటే మనం రేపొద్దున మనం చనిపోతే ఈ యాత్ర ముగించుకుంటే మనం చేరుకోవాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారి కుడి పార్శ్వమున కూర్చోవలసిన వారిని ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు. ఇవన్నీ విడిచిపెట్టి మనము ఒక నిరీక్షణతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుని కుడి పార్శ్వమున మనం కూర్చుంటాం. దేవుని స్తోత్రం. కనుక ఈ పిలుపు ఇక్కడ ఉన్న 3 విషయాల్లో మనం చూస్తే, ఒకటి ముందు వెనుక అంటే 2 కూడా సమానమే, కానీ మూడోది పైన ఉన్నది అంటే అది మరి సమతలంగా కాకుండా నిలువుగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఒకటి ముందు వెనక 2 సమానమే, మూడోది మాత్రం పై భాగం కనబడుతుంది. అంటే మన చూపు, మన విశ్వాసం, మన భక్తి ఎలా ఉండాలి? పైన చూడాలి. దేవుని స్తోత్రం. అందుకనే చూడండి, అక్కడ పౌలు గారు చెప్తాడు ఒక చోట, ఏమంటాడంటే ఫిలిప్పీ సంఘానికి మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పీ సంఘంలో ఆయన చెప్తున్న మాట చూడండి. అక్కడ ఎఫెసీ సంఘానికి వెళ్తే ఎఫెసీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో అంటాడు ఆయన చెప్పిన మాటలో ఆ 3:18 మనం చూసినట్లయితే ఇక్కడ నిలువుగా ఉన్న భాగాలు, సమాంతరంగా ఉన్న భాగాలు 3 చూపిస్తాడు. ఏంటది చూద్దాం. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగిన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్య చొప్పున మీకు దయచేయవలనియు
మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారబడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు 2, పొడుగు 3, లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. దేవుని స్తోత్రం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలని పౌలు గారు కోరుకుంటాడంటే పొడవుగా, అంటే ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ అవుతూ ఉండాలి. మనం ఎప్పటికప్పుడు మనం పెంచుకుంటా ఉండాలి. చూడండి, మనం మన ఇంటిని పెంచుకోవాలనుకుంటాం, భూభాగాన్ని పెంచుకోవాలనుకుంటాం, ఆస్తిపాస్తులు పెంచుకోవాలనుకుంటాం. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని కూడా పొడవుగా మనం పెంచాలి. దేవుని స్తోత్రం. రెండవది వెడల్పు చేయాలి. ఈ పొడవడల్పులనగా మనం విస్తరింప చేసుకోవడం. మూడోది ఏమిటంటే ఎదగడం. దేవుని స్తోత్రం. ఎత్తుకు ఎదగడం. ఈరోజు ఆస్తుల్లో పాస్తుల్లో అనేక విషయాల్లో మీరు ఎదగాలనుకుంటున్నప్పుడు ఆత్మీయతలో కూడా మీరు ఎదగాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎదగాలంటే పైన వాటిని మనము వెతకాలి కనుక. దేవుని స్తోత్రం. కనుక పైన వాటి కొరకు వెతికితే నీకేం కలుగుతుంది? ఇది పైన వాటిని వెతికేటువంటి ఒక గొప్ప పిలుపు ఈ రాత్రి ప్రభు మనతో పిలుస్తా ఉన్నాడు. ప్రభు ఒక గొప్ప పిలుపు ఇస్తున్నాడు. మీరు పైన వెతికిన పైన వాటిని మీరు ఏం చేయాలి? వెతకాలి. ఎందుకో తెలుసా? ప్రభు మనకి ఏమిస్తున్నాడు? ఉన్నతమైన బహుమానము కొరకు. దేవుని స్తోత్రం. మరి పౌలు గారు ఏమన్నాడు? ఫిలిప్పీ సంఘంలో ఏమన్నాడు? అక్కడ 14వ వచనంలో ఏమన్నాడంటే, ఇదిగో పైనున్న వాటిని నేను వెతుకుతున్నాను. ఎందుకు తెలుసా? ఉన్నతమైన బహుమానం కొరకు నేను గురి కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పైన ఏమున్నాయండి? ఉన్నతమైన బహుమానాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, మొట్టమొదటిగా ఈ పైన వాటిని వెతుకుట్లో దేనికోసం ఈ పిలుపనంటే దేవుని మహిమ కొరకు జీవించడం కొరకైన పిలుపని భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు పైన వాటిని వెతకడం అంటే దేవుని మహిమను నీవు కొరకే జీవిస్తున్నావు. అలా జీవించడం కొరకు నువ్వు ఆ పిలుపును నువ్వు అందుకుని జీవించాలి అని చెప్పి ఈ ఫిలిప్పీ సంఘంలో మరి ఆయన 1 నుంచి సుమారు ఈ ఫిలిప్పీ సంఘ పత్రికకి ఎన్ని అధ్యాయాలు రాశాడు తెలుసా? మొదటి అధ్యాయం నుంచి 4 అధ్యాయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ 4 అధ్యాయాలు కూడా 4 రకాలుగా దేవుని మహిమ కొరకు నువ్వు జీవించాలి. మొదలు చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే ఇక్కడ మొట్టమొదటి దేవుని మహిమను ఎలా మనం మరి ఆ కొరకు జీవించాలంటే మొదట అంటాడు ఆయన, చూడండి, క్రీస్తు యేసు యొక్క ఇక్కడ మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు. దేవుని స్తోత్రం. మన గురి ఏంటంటే దేవునికి మహిమ పరచాలి. మన మనుషులు కాదు, దేవునికి మహిమ పరచాలి. కనుక మనం ఏం చేయాలి? అలా మహిమ కలిగినట్లు మీరు యేసు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. దేవుని స్తోత్రం. మొదటిది దేవుని మహిమ కొరకు జీవించాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే నీతి ఫలములతో అలంకరించబడాలి. మనం ఫలించాలి. ఎలా అంటే నీతితో కూడినటువంటి ఫలము. దేవుని స్తోత్రం. మనకి ఆత్మ ఫలాలు ఉన్నాయి. గలతీ సంఘానికి ఆయన వివరించాడు ఆత్మ ఫలాలు. అయితే ఇక్కడ ఏమంటాడంటే the fruit of righteousness. You have to move the righteousness life. మనం దేవునిలో సాగిపోతున్నప్పుడు మొట్టమొదటిగా మనము శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం చూస్తాం. కయ్యేను ఏబేలు వీళ్ళిద్దరు అర్పణ తీసుకొచ్చారు. ఏ అర్పణ దేవునికి నచ్చిందమ్మా? ఏ అర్పణ దేవునికి నచ్చిందండి? ఏబేలు అర్పణ. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? అక్కడ ఏబేలు చూడండి, ఆదికాండంలో మనం చూస్తే 4వ అధ్యాయానికి మనం వెళ్తే అక్కడ ఏబేలు ఏ విధంగా దేవుని మహిమ పరిచాడు తెలుసా? ఏబేలు దేవుని దగ్గరికి తీసుకెళ్ళిన ఆ మరి అర్పణలు ఎలాంటిదో మనం చూసినట్లయితే చూడండి, బైబిల్ చెప్తుంది ఆదికాండం 4వ అధ్యాయంలో అక్కడ 4వ వచనంలో మనం చూసినప్పుడు ఏబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వారిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చును. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి,
తొలుచును. ఫస్ట్ అనేటువంటిది శ్రేష్టమైనది. ద ఫస్ట్ గిఫ్ట్, ద ఫస్ట్ సైట్ అని అంటారు. అంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్, శ్రేష్టమైనది. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ కృమిని వాటిని దేవునికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కానీ చూడండి కయ్యేను, చూడండి కయ్యేను 5వ వచనం చూస్తే కయ్యేనును ఎందుకనంటే పైన 3వ వచనం చూస్తాం ఏంటంటే కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవా, కొంత అంటే ఏదో కొంత తీసుకొచ్చాడు. అంటే అది మంచి చెడ్డ ఆయన గుర్తించలేదు. అది మొదటిగా పండిందా లేదా అది ఏం చేయలేదు. చూడు మనం బజార్కి వెళ్ళినప్పుడు ఆ కూరగాయలు ఏరుతా ఉంటాం, అందులో ఏమైనా మరి చెడ్డ ఉన్నాయేమో అవేమి చూడలేదు. ఇక్కడ కయ్యను ఏం చేశాడు, అవన్నీ కొంత తీసుకుని ఇచ్చేసాడు. అంటే దేవునికి ఇచ్చట్లో నువ్వు శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. అది అప్పుడు దేవుని మహిమపరిచినట్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏమంటే నీతి పరములతో నీవు నిండుకునేటువంటి జీవితం కావాలి, దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి మరి సహోదరుడైనటువంటి యోహాను అంటాడు, మొదటి యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు కదా, ఆయనను ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడే ఉన్నట్లుగా తను పవిత్రునిగా చేసుకున్న. దేవుని స్తోత్రం. దేవునికి మనము క్రీస్తుని పోలి నడుచుకుని ఆయన పవిత్రతలో మనం జీవించడానికి, శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించడానికి, మనం ఆయన మహిమపరచడానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో దేవుని మహిమపరిచి జీవించే జీవితంలో రెండవ భాగం ఏమిటంటే నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించడం నేను ఎరుగుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి అక్కడ అంటాడైనా నేను మిగిలి అపేక్షించి నిరీక్షించున్న ప్రకారం ఏంటంటే ఆ పైన 19వ వచనంలో మనం చూసినట్లయితే రాయబడుతుంది, నేను అక్కడ అంటాడు క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. దేవుని స్తోత్రం. దేని కొరకు నిరీక్షిస్తున్నాడు, దేని కొరకు అపేక్షిస్తున్నాడు అంటే తన శరీరము క్రీస్తుని ఏం చేయబడాలనుకుంటున్నాడమ్మా, ఘనపరచబడాలి. దేవుని స్తోత్రం. శరీరమందు దేవుని ఘనపరిచే గొప్ప భాగ్యం మనం కలిగి ఉండాలి. అందుకనే మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటాడు కదా, ఇదిగో మీ దేహము దేవుని చేత కొనబడినది. దేవుని స్తోత్రం. ఇది మీ సొత్తు కాదు, మీ యొక్క దేహము విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి. అందుకనే దేవుడికి 10 లక్షలు ఇచ్చామా, 10 లక్షలు ఇచ్చామా, 1 కోటి రూపాయలు ఇచ్చామా, 10,000 ఇచ్చామా, ఇవన్నీ దేవుడు చూడట్లేదు. నీ శరీరాన్ని దేవునికి సమర్పణ చేస్తున్నాడు. ఇవాళ దేవుని దగ్గర కూర్చోడానికి సైతం ఒప్పుకోదు. దేవుని కొరకు ప్రయాసపడడానికి నీ శరీరాన్ని సిద్ధపరచడానికి సైతం ఒప్పుకోదు. కాబట్టి ఈరోజు చాలా మంది కోల్పోతున్నటువంటి నిరీక్షణతో కూడిన దేవుని మహిమపరిచే జీవితం ఏంటో తెలుసా, వారు హెచ్చించలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో హెచ్చించుకోలేకపోతున్నారు. నేను ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సహవాసంలో గడపాలి. అందుకని చూడండి ఇక్కడ కీర్తన భాగంలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు అంటాడు ఒక చక్కటి మాట, నేను ఒక వరము కోరుకుంటుని అంటాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడమ్మా, నేను దేవుని దగ్గర ఏమనుకుంటున్నాను, వరాన్ని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఏమిటంటే ఆ వరం, ఏమిటి ఆ వరం అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే బైబిల్ చెప్తా ఉంది. చూడండి దేవుని యొక్క సన్నిధిలో మనము చూద్దాం. ఆయన అంటాడు, ఇదిగో నేను ప్రభువుని నేను అడిగాను, ఏమిటో తెలుసాయా, నాకు ఒక వరం ఇవ్వండి. అయినా నాకు ఏంటంటే నీ సన్నిధిలో ఉండే ఒక గొప్ప భాగ్యం నాకు ఇవ్వండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి అక్కడ అంటాడు, మరి దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆయన గొప్పతనాన్ని చూసి ఆయన సన్నిధిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కీర్తన గ్రంథం మనం చూసినప్పుడు అక్కడ 132వ వచనంలో 132వ అధ్యాయంలో అంటాడు 11వ వచనంలో, యెహోవా
సియోనును ఏర్పరచుకున్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకున్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండి ఇక్కడనే నేను నివసించేదను. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని నివాసముగా మనం మారిపోవాలి. దేవుడు అయ్యా నాలో రండి అయ్యా, నా శరీరం ద్వారా నేను కనపరుస్తాను. చప్పట్లు కొడుతూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని యొక్క పాటలు పాడుతూ, దేవుని వాక్యం వింటూ మీ చెవును మరి ఉపయోగిస్తూ మరి మనస వాచ కర్మ ప్రభుకు అప్పగిస్తూ సజీవయాగంగా దేవుని కొరకు మన శరీరాన్ని నల్లగొట్టకపోవడం మనకపోతే మన శరీర బలహీనతలకు గురైపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరుడు ఏమన్నాడు, నేను నా క్రీస్తును ఎలా గణపరుస్తానంటే నా శరీరము ద్వారా ఆయనను గణపరుస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ లోకంలో మనం ఈ శరీరము లోకానుసరమైనటువంటి ఆ శరీర ఇచ్చలతో కూడినటువంటి ఆ అపవిత్రత లేకపోతే అపరిశుద్ధత కలిగిన లైంగిక జీవితంలో ఈ బ్రతుకును మనం ఎక్కువగా మన శరీరాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మనం అది కేవలం కొంత సమయం, అందుకనే భార్యాభర్తలు కూడా ఇదిగో ప్రార్థన ఆటంకం లేకుండా మీరు కాపురం చేయమని వేయబడతా ఉంది మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో. దానికంటే ఒక టైం ఉంది. ఎక్కువ సమయాన్ని శరీరాన్ని దేవునికి అర్పించాలి. అలా అర్పించగలిగితే సజీవమైనటువంటి ఆశీర్వాదం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకంలో చాలా మంది పురుషులు స్త్రీలను మనం చూసినప్పుడు పురుషులు దేవునికి సమయం ఇవ్వట్లేదు. పురుషులు దేవునికి తమ శరీరాలను అప్పగించట్లేదు. ఎంతసేపు ఈ లోకంలో కష్టపడాలనుకుంటారో ఏమేమో విషయాల మీద వారు తిరుగుతూ ఉన్నారు. కానీ అందుకనే చాలా మంది లోకంలో పురుషులు త్వరగా చనిపోతున్నారు. అల్ప ఆయుష్ కలిగిన వారిగా ఉన్నారు. మీరు గమనించండి. ఎందుకంటే వారికి దేవునికి ఇవ్వాల్సిన సమయం వారు ఇవ్వట్లేదు. ఎంత ఉద్యోగస్తులైనా, ఎంత జ్ఞానవంతులైనా, ఎంత గొప్పవారైనా వారు దేవునికి సమయం ఇవ్వట్లేదు. ఇవాళ ఎక్కడ చూసినా చాలా మంది సేవకులు ఏమంటారంటే, అయ్యా స్త్రీలు మాత్రమే ఎక్కువ ఉన్నారు, పురుషులు లేరంటే అయ్యా అంటే. సమాజంలో రాబో దినాల్లో పురుషులు ఆధిక్యత తగ్గిపోతుంది. ఉద్యోగాల్లో స్త్రీలు, వ్యాపారాల్లో స్త్రీలు, ఈవెన్ మిలిటరీలో స్త్రీలు, ప్రతి చోట స్త్రీ సంఖ్య పెరుగుతున్న కారణం తెలుసా? వారికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు, వారికి ఓర్పునిస్తున్నారు, సహనం ఇస్తున్నారు, నిరీక్షిస్తున్నారు, కసి పట్టుదలిస్తున్నారు. ఈరోజు బుల్లెట్ అనే ఒక బండి చాలా వెయిట్ ఉంటుంది. అలాంటి వెయిట్ కలిగినటువంటి బైక్ ను కూడా ఈరోజు ఆడబిడ్డ నడవగలుగుతుంది. దేవుని స్తోత్రం. అంత పట్టుదల ఆడబిడ్డకి ఇస్తున్నాడు. ట్రైన్ నడుపుతుంది, విమానం నడుపుతుంది. ఎందుకంటే ఈ యొక్క పురుషులు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వారు పాడు చేసుకుంటున్నారు. ఇందులో మొహమాటం లేదు. చాలా మంది దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దూరపరచుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. దేవుని స్తోత్రం. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, ప్రియ సంగమా, పిలిపి సంగమా, ఇదిగో నీ శరీరాన్ని దేవునికి ఇచ్చి ఘనపరుచుకో, అదే దేవుని మహిమపరచడం. దేవుని స్తోత్రం. 3 చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు మనం చూసినట్లయితే పౌలు గారు చెప్తున్నారు, ఫిలిప్పీ సంగమా, నీవు ఈ స్థితిలో దేవుని మహిమపరచాలి. నువ్వు ఫిలిప్పీయులారా మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదు. దేవుని స్తోత్రం. చూసారమ్మా, ఇక్కడ ఇచ్చుటలో ఈరోజు క్రైస్తవం ఇవ్వాలి. క్రీస్తు కొరకు మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు వల్ల మనం ఖర్చు అవ్వకుండా అయిపోతున్నాం. మన డబ్బు, మన ఆరోగ్యం, మన శక్తి, మన సమయం అంతా కూడా వ్యర్థమైన వాడిని ఖర్చు పెడుతున్నాం. ఒక భక్తుడు అంటాడు కదా, నేనే నీకేమిచ్చానయ్యా అంటాడు. ఏమంటాడమ్మా? నేనే ఏమిచ్చానయ్యా అంటాడు. నాకు బ్రతుకునిచ్చావు కదా, నేను నీకు ఏమివ్వగలిగాను. నాకు ఇంత స్థితి ఇచ్చావు కనుక నేను ఏమి ఇవ్వలేకపోతున్నానయ్యా. అందుకే నీ కొరకు నేను ఖర్చు అయిపోతాను, నేను నీ కొరకు ప్రయాసపడతాను. ఇప్పటి నుంచి అయినా నేను ఏం చేస్తాను? నీ కొరకు కష్టపడతానయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, కష్టపడాలి, ఖర్చు అవ్వాలి. మనం దేవుని కొరకు డబ్బులు ఇవ్వాలి, దాచుకోవాలి. బ్యాంకులో, పరలోక బ్యాంకులో దాచుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని సేవకులకి నేను చూస్తున్నాను ఈ దినాల్లో, నా అనుభవంగా తెలుస్తా ఉంది. ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. వారు తమ ధనాన్ని వెదజల్లుతున్నారు, తమ సమయాన్ని వెదజల్లుతున్నారు. దేవుని కొరకు వారు ప్రయాసపడుతున్నారు కనుక వారి బిడ్డలు బహుగా దీవించబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చి శోధించినట్లయితే ఆకాశ వాక్యంలో పట్టగా ఆశీర్వాదానికి నేను ఇస్తాను. దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడ విడిచిపెట్టను, నిన్ను ఉన్నదానిగా చేస్తాడు, తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఉన్నతమైన గృహాలు, ఉన్నతమైన కుటుంబాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు ఈరోజు మనం చూడాలంటే ఉన్నతమైన దేవునికి మనం ఇచ్చి దేవుని శోధించాలి. దేవుని స్తోత్రం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో ఆయన నేర్పించిన అనుభవం ఏంటో తెలుసా? 8వ అధ్యాయం 1 నుంచి మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతున్న, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనడు. ఈ సంఘం ఎలాంటమ్మా? నిరుపేదల సంఘం. ఏ సంఘం ఇది? నిరుపేదల సంఘం. వాళ్ళ లోపల రిచెస్ట్ సంఘాలు ఉంటాయి. తెలుసమ్మా మీకు? పరమ సూర్యనారాయణ గారిని హైదరాబాద్లో ఒక సంఘం ఉందమ్మా. పెద్దగా ఏమో ఫోకస్ అవుతుంది, సెల్ ఫోన్లో అది రాదు. కానీ ఆయన బ్రాహ్మణుడు, ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఒక గుడికి అర్చకుడిగా అయిన తర్వాత దేవుడు పట్టుకున్న తర్వాత మారి ఆయన సరాసరి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయన సంఘంలో అన్న నిజంగా రాజులు ఒక్కొక్కరు 100 ఎకరాలు ఉంటాయి. ఎంత అమ్మా? రాజుగారు 100 ఎకరాలు రాజుగారు చర్చలు ఉంటాయి. అలాగే మరి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ రెడ్డి గారు ఆ సంఘాలు ఉంటాడు హైదరాబాద్లో. అక్కడ ఉన్నటువంటి ఆ చార్మినార్ ప్రాంతాల్లో పెద్ద పెద్ద సంస్థలు, బాలనగరం ఇలాంటి పెద్ద పెద్ద ఎర్రగడ్డ అని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీకి ఆనర్స్ అందరూ కూడా మరి దేవుని ద్వారా బలపరచబడి, గాయాలు కట్టబడి, వారి వ్యాధులు బాగు చేసుకుని, వారి జీవితాలు బాగు చేసుకున్న తర్వాత వారు మరి పరమస్తు సూర్యనారాయణ గారి సంఘంలో వారి సభ్యులయ్యారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూశారమ్మా, దేవునికి వారు ఎంతగానో, దేవుని అసలు వారు ఎంత విలువైందంటే వారు మాస్టర్ గారికి షూట్లే కొనిస్తారు, పాస్టర్ గారికి వెండి బంగారం అనేటువంటి వాళ్ళు ఘనమైనటువంటి రీతిగా సంఘానికి వాళ్ళు ఇస్తారని చెప్తా ఉంటారు. దేవుని స్తోత్రం. అది రిచెస్ట్ సంఘం. కానీ మాస్టోని సంఘం ఎలాడదమ్మా? నిరుపేదలైనటువంటి సంఘం. చూడాలమ్మా, నిరుపేదలైన వారు ఏం చేస్తారమ్మా? దాతృత్వం బహుగా విస్తరించిన. దేవుని స్తోత్రం. ఈ సంఘంలో వీళ్ళకి ఏది విస్తరించింది తెలుసా? రోజు రోజుకి జనం పెరిగిపోతలేదు, రోజు రోజుకి పెద్ద సంఘం పెరిగిపోయి ఎక్స్టెన్స్ అయిపోయి అలంకరించబట్టలేదు. ఈ సంఘంలో పెరుగుతున్నది ఏమి తెలుసా? దాతృత్వము. దేవుని స్తోత్రం. సంఘం చిన్నదే, సంఘంలో ఉన్న వారు నిరుపేదలే, కానీ వాళ్ళు దేవుని మహిమపరచుట్లో దాతృత్వాన్ని కలిగి ఉన్నారు. చెప్పలు కూడా దేవుని కనపరచండి. హల్లెలూయా. అయితే ఏం తెలుసా? నువ్వు ఇచ్చుట మరి కంటే, నువ్వు అది పుచ్చుకునే కంటే ఇచ్చుట ధన్యత. దేవుని స్తోత్రం. నువ్వేం చేయాలి? దేవుని కనపరచుట్లో నువ్వు ఎప్పుడు కూడా ఇచ్చేదా? ఒక జంతువు ఉందమ్మా, అంటే చిన్న సరీసృపం, చిన్న స్క్రిప్చర్ ఉన్నదా అంటే అందరికి తెలుసు. జలగా ఏం చేద్దామా? అది పట్టుకుందంటే ఏం చేద్దాం? అస్సలు వదిలిపెట్టదు, పీల్చేది. అలాంటి స్వభావం కలిగిన వారిగా లోకంలో మనం ఉండవు. ఎంతసేపు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నన్ను దీవించిన ఆశీర్వదించిన అంటున్నావు, దేవుడిని దీవిస్తున్నాడు. దీవించగలది నువ్వు దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నావా, మహిమపరచగలుగుతున్నావా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ తెలుసు, యెరూషలేము మందిరంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటంటే భేద విధవరాలకు 2 కాసులు. ఏం చేసిందమ్మా? ఆమె జీవనం అంతా కూడా ఏం చేసింది? లోక 20 ఉంటుంది. ఆమె విన్న అంత తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఆ మందిరంలో కానుకేసింది. దేవుని స్తోత్రం. అది ఆశీర్వదించబడిన కానుక మారి. అంటే దాతృత్వము నువ్వు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాం చూడండి. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చూడండి, 4వ అధ్యాయం. ఫిలిప్పీ సంఘమా, 4వ అధ్యాయం 20వ వచనంలో నువ్వు దేవుని మహిమపరిచి జీవించట్లో నువ్వేం చేయాలో తెలుసా? తండ్రి అయిన దేవునికి ఏమంటున్నాడమ్మా? తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ అంటున్నాడు. దేవుని స్తోత్రం. అదే 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఏమంటాడో తెలుసా? ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి లాభమును పరిణామమును ఆయనకు అనుగ్రహించిన. దేవుని స్తోత్రం. కనుక మన జీవితంలో ముగింపులోకి వెళ్ళిపోతే
చివరికిలో వెళ్ళిపోతుంటే, చావు దగ్గర అయిపోతుంటే, మనం ఈ 4 విషయాల్లో మొదటిది ఏంటంట, మొదటి నీతి ఫలాలతో మనం ఎప్పుడు కూడా బ్రతకాలి. రెండోది, మనం ఆయనకు మన శరీరము చనిపోయేంత వరకు కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగాను. దేవుని సన్నిధిలో నేను దేవుని సన్నిధిలో చనిపోవాలనుకుంటున్నాను. దేవుని సేవకుడిని కోరుకుని తెలుసా, నా ప్రాణం విడిస్తే దేవుని సన్నిధిలో వెళ్ళాలి. దేవుని సన్నిధిలో విడిచినప్పుడు అంతే. అంటే అర్థం ఏంటో తెలుసా, ఏదో మా మాటలు గారు దేవుని చనిపోవాలనుకున్నాడని అంత గొప్ప ఆలోచన ఇది కాదు. అంటే నీ శ్వాస చివరి శ్వాస వరకు దేవుని నీ శరీరం ద్వారా మహిమపరచాలి. దేవుని స్తోత్రం. అది నువ్వు కోరుకో. అంటే నువ్వు పాటలు పాడుతూ చనిపోయి, నువ్వు ప్రార్థన చేస్తూ చనిపోతే నువ్వు ఎంత ధన్యురాలివి. లోకంలో చాలా మంది అసలు ఎప్పుడు చచ్చిపోతే, ఎలా చచ్చిపోతారో తెలియదు, చావు ఎలా వస్తుందో తెలియదు అనుకున్నా. కానీ నువ్వు నిర్దేశించుకో, చావు నీకు తెలిసే వస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డగా నువ్వు అతను ఆత్మ దర్శనం చూస్తావు. ఆత్మ కార్యమని తెలుసా, నువ్వు ఎలా మరణిస్తావో, ఇన్ని గంటల్లో చనిపోతావో. చాలా మంది దైవజనులకి దేవుడు మరి బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. బహు జాగ్రత్త పడ్డారు. యేసన్న గారు అనే దైవజనుడు చనిపోతానన్నప్పుడు ఆయన హృదయాల్లో కొన్ని కోరికలు ఉండేవి. ఏంటో తెలుసా, ఓ యవన సేవకులు సేవ చేస్తుంటే, అబ్బా ఇలాంటి కొడుకు నా కొడుకు అయితే ఎంత బాగుండు, ఇలాంటి కొడుకు అని ఆశపడ్డాడంట. చనిపోతాను అనుకున్నప్పుడు మరి అలాంటి కొందరిని ఆ దైవజనుడు ఏం చేస్తే పిలిపించుకున్నాడు. ఆ దైవజనుడు వచ్చి ఆయన చేయి పట్టుకుని ఆయనను అత్తుకున్నాడు. ఆయన వారిని అత్తుకున్నటువంటి దైవ సేవకులు. అందులో చాలా మంది దైవజనులు వెళ్ళారు యేసన్న గారి దగ్గర. అలాగే మనకి ముంగమూరి దేవదాసయ్య గారు చనిపోతానన్న కాలంలో ఆయన కొరకు జీవితాన్ని త్యాగం చేసిన మరి మనందరికీ తెలుసు ముదునూరుపాడు జాన్ గారు అనేటువంటి ఒక ఆయన, ఎలీషా గారు అనే ఒక ఆయన, ఎక్కడున్నారు తెలిసిన వాళ్ళు, పెద్ద కాక అని చిన్న కాక. అలాగే మరొక ఆయన, ముగ్గురు కోట్లు సంపాదించారు. అదే స్తోత్రం. ఎవరు తెలిసిన వీళ్ళు? వ్యాపారం దగ్గర ఉన్న పిఏలు గారు వీళ్ళు. దైవ సేవకుడితో అన్ని విడిచిపెట్టి దైవ సేవకుడి దగ్గర ఉన్న ఈ బిడ్డలో ఈ యొక్క మీరు వెళ్ళండి తాడేపల్లి గుడిలో ముదునూరుపాడు జాన్ గారు ముదునూరుపాడులో ఉన్న కొన్ని ఎకరాలు సంపాదించేశారు. దేవుని స్తోత్రం. ఆయన సేవలు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. దేవుని సేవ చేసిన వాడిని, దేవుని యొక్క పని చేసిన వాడిని దేవుడు దరిద్రుడిగా ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, తరాలు దీవించబడతాయి. ఈరోజు చూడండి మరి ఆ డాక్టర్ డిజిఎస్ దినకరణ గారు బ్యాంక్ ఆఫీసర్గా ఆయన ముగించాడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిన పాపం బాగా గబా పరిగెట్టి ట్రైన్కి వెళ్ళేవాడు, లేకపోతే పాల్కి వెళ్ళేవాడు. ఆయన కొడుకు ఇవాళ పాల్ దినకరణ గారు హెలికాప్టర్ మీద వెళ్తున్నాడు. ఆయన తన మనవరాంట్లో హెలికాప్టర్ మీద వెళ్తున్నారు. వాళ్ళకి కారుణ్యాల యూనివర్సిటీ ఉంది. మరి ఎలా పెట్టారో దేవుడు, నేను ప్రార్థన చేస్తున్న ప్రభా దైవికమైనటువంటి పేరులో ఈ జేసీబీలు ఉండాలి. మరి నమస్కార కుమారుని కారుణ్యాన్ని పెట్టడం ఎంతో అద్భుతమైనటువంటి పేరు. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళు కారు చూసారో, కీ చూసారో, ఫోన్ చూసారో తెలియదు, కానీ ఏ రకంగా చూసినా అది ఆత్మీయమైన పేరు. దేవుని స్తోత్రం. ఆ కారుణ్యం యూనివర్సిటీ కొన్ని 100 ఎకరాలు వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇది భారతదేశంలో రిచెస్ట్ యూనివర్సిటీ. భారతదేశంలో ఓ మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి యూనివర్సిటీగా నాకు డిజిఎస్ దినకరణ గారి దేవుడు ఇచ్చాడండి. అంటే దేవునికి ఇచ్చి నువ్వు శోధించి ఆయన కొరకు నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను తలగా చేస్తాడు, కానీ ప్రోత్సహించాడు. దేవుని స్తోత్రం. అందుకనే ప్రభు కొరకు మనం పనిచేయాలి, ప్రభు కొరకు జీవించాలి. కనుక ఆ దైవజనుడు కూడా చనిపోతున్నప్పుడు అనేకులను పిలుచుకున్నాడు. కనుక మనకి ఎలా చనిపోయిందో తెలియదమ్మా, చావు ఎలా వస్తుందో తెలియదమ్మా. ఒక ఆవిడంటే పేనం పోకడా వానర్ అక్కడ ఎవరికి తెలియదమ్మా. అది ఇప్పుడో కథ, అది ఇప్పుడు రీసెంట్ కథ అది కాదు. దేవుని స్తోత్రం. వెంటనే వస్తుంది ఏంటి? ప్రాణం పోవడం. వెంటనే ఈవెన్ సెకండ్ 1 మినిట్లో ప్రాణం పోతుంది. కావాలని వెనకాలంటే ఎవరు గుద్దేస్తున్నాడు, స్పాట్లో చచ్చిపోతాడు. భయంకరమైన మరణము, పాపమనే మరణము మరి చాలా మందిని కమలం చేస్తా ఉంది. కానీ ఆత్మీయ జీవితంలో జీవించే వాళ్ళు ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఏమంటే తెలుసా, నా కృప నీకు చాలు.
నీకు ఆయుష్ పెరుగుతుంది. నీకు బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, అవయవాలు లోపాలు ఉండొచ్చేమో, కానీ నీకు ఆయుష్ తక్కువ అవుతుంది. దేవుని స్తోత్రం. పాపం పెరిగి దేవునికి శరీరాన్ని ఇవ్వకపోతే యవనస్తులు స్పాట్లో చచ్చిపోతున్నారు, సహోదరులు స్పాట్లో చచ్చిపోతున్నారు, అధికారులు స్పాట్లో చచ్చిపోతున్నారు, వ్యాపారస్తులు స్పాట్లో చచ్చిపోతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు మరణం ప్రశ్న. కానీ నీకు తెలుసు దేవుడు నీకు మేలుకరమైనటువంటి చక్కటి ఆయుష్తో నిన్ను బిడ్డలందరూ కూడా చక్కని బిడ్డలు చక్కగా వివాహాలే పిల్లలతో చక్కగా చక్కగా వృద్ధి అవుతూ నీ ఎదుట వాళ్ళు ఆనందంగా ఉంటే నువ్వు కూడా ఆనందంగా జీవించే జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగా రాత్రి పగలు కనపడిన బిడ్డలకి ఏదో చేయాలనుకుంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. అసలు నీ కష్టార్జం ఏమవుతుందో ఉంది, నీ శ్రమ ఏమవుతుందో తెలియదు, నీ సంపాదించింది ఏమవుతుందో తెలియదు, అసలు నీ పిల్లలు ఏమైపోతారో కూడా తెలియదు. అందుకే నేను బైబిల్లో ఒక మాట చూడండి, చూపించి ముగిస్తాను. కీర్తన గ్రంథం 111 నీ సంపాదన, నీ ఆస్తి, నీ సమస్తము అన్ని ఏమైపోతాయో తెలియదు. దేవుడి కొరకు నువ్వు బ్రతికితే దేవుడిని ఆశీర్వదించు. కీర్తన గ్రంథం 111 అక్కడ కీర్తనకారుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? చూడండి 112 రెండవ వచనం చూడండి. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు, యథార్థవంతులు వంశవారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలిచెను. దేవుని స్తోత్రం. యథార్థవంతులకు చీకటి వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యత నీతిలో గలవారు దయాలను అప్పించువారు భాగ్యవంతులు, న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలిచును, అట్టి వాడు ఎప్పుడును కదిలింపబడు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. దేవుని స్తోత్రం. కాబట్టి కుటుంబము పైన ఉండవచ్చు యెహోవా భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు అధికంగా ఆనందించేవాడు, దానిలో వారి సంతతి బలవంతులు అవుతారు. దేవుని భయభక్తి లేని వారు మధ్యరకంగానే పోతా ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితులు మన జీవితాలు రాకూడదు. కనుక ఈ రాత్రి ప్రభు అంటాడు, నువ్వు నిరీక్షించబడిన విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని నామం బట్టి నువ్వు పై వాటినే వెతకాలి. అలా పై వాటిని వెతకాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది తెలుసా? దేవుని నామాన్ని మహిమకరంగా జీవించాలి. అందులో నీతి బలములతో కూడినది, అలాగే రెండోది నీ శరీరంతో కనపరిచేది, మూడోది దాతృత్వంతో కూడింది, నాలుగోది దేవుని స్తుతించుట ఆరాధించుటలో నీ జీవించవలసిన వారి ఉన్న అటువంటి కృప మరి నీవు కలిగి ఉండాలి. యోహాను రాసిన 17:4 వచ్చిన కూడా కంక్లూజన్ గా పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. యోహాను 17:4 చూడండి. దీనంతరికీ కూడా భక్తులైనటువంటి యోహాను ఏమంటున్నాడు తెలుసా? 17:4 చూద్దాం. యోహాను సువార్త 17:4 చూస్తే చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచింది. దేవుని స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చిన పని, దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదాన్ని సంపూర్ణంగా చేసి దేవుని మహిమపరిచే వారిగా మనం బ్రతుకుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు ప్రభు కలుగు. అలాగే ఈ 6 కూడికలకి, ఇది మొదటి కూడిక. ఈ 6 కూడికలో ప్రతి ఒక్కరు వారి వారి పనిని సంపూర్ణం చేసుకొని వారికి ఏదైతే దేవుడు ప్రేరేపించాడో మరి చేయవలసిన అవసరం అన్నిని కూడా సంపూర్ణంగా చేసి దైవాశీర్వాదాలు పొంది మరి దేవుని యొక్క దీవులతో కుటుంబాలు ఆనందంతో, సంతోషంతో, ఉన్నతమైన దీవులతో నింపబడి అనేకులతో మాదిరికరమైన సంఘంగా దేవుడు ఆశీర్వదించబడగాక. ఆమె ప్రార్థించాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. అయ్యా నీ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో మరి మొట్టమొదటి కూడిక స్థానిక దైవజనుడిగా ప్రారంభించావు నాయన. ఇదిగో నా తండ్రి, నువ్వు మాట్లాడవు. ఇదిగో ముందున్న వాటిని వెతుకు, వెళ్ళికున్న వాటిని మర్చిపో, పైనున్న వాటిని వెతుకు. అందులో నాయన పైనున్న వాటి కొరకు మా ఆత్మీయ జీవితం పొడుగు, మా ఆత్మీయ జీవితం వెడల్పుగా విస్తరించబడాలి. మా ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉండాలి, ఎత్తుగా లోతుగా మేము వెళ్ళాలి ప్రభా. ఈ రోజునైనా మా అక్కడ చేసే పరిచర్యలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దీవించావు ప్రతి కుమారుని, దీవించావు ప్రతి కుమార్తెను, దీవించావు. ఎవరికి ఎలాంటి లోటుపాట్లు, ఎవరికి ఎలాంటి కష్టాలు, కన్నీళ్ళు లేవు. ప్రతి కుటుంబాన్ని, ఇదిగో మా ప్రియ సహోదరులు, ప్రప్రథమగా ఈ జేసీఎంలో సంఘస్థులుగా ఉన్న నా ప్రియ అక్కల్ని, చెల్లెమ్మల్ని దీవించావు, ఆస్వాదించావు. తలగా చేసావు కానీ తొందర చేయలేదు. ఎందుకంటే ప్రభా నీ ప్రేమ అధికంగా ప్రియ సహోదరుల మీద ఉంది.
వారు ఇప్పటికీ కూడా నీ సంఘములో సాక్షులుగానే ఉన్నారు, కానీ వారి బిడ్డలు మాత్రం వెనకబడుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి ఎన్ని ఒడుదుడుకు వచ్చినా నా ప్రియ అక్కలు తట్టుకుని నిలవగలిగారు ప్రభా. ఎన్నో రాత్రుల్లో కష్టపడ్డారు, ఎన్నో కష్టాలు అనిపించారు, ఎన్నో అవమానాలు పడ్డారు. సేవకుడిగా నాకు తెలుసు ఆయన, కానీ నా ప్రియాక్కల్ని నువ్వు సిగ్గుపరచలేదు. నా ప్రియాక్కల్ని తలగా చేసావు కానీ తొంగ చేయలేదు ప్రభా. ఈ చేసే పరచలో ఉన్న కొందరినైనా నీవు బహుగా ఆశీర్వదించావు. ఇంకా ఆశీర్వదించబడాలి. ఈ ఆశీర్వాదంతో మెట్లు చాలే అనుకుంటే కుదరదు. ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదించబడాలయ్యా. అయ్యా 1 స్టేజ్ 2nd స్టేజ్ తో కుదరదు. 3 స్టేజ్ కావాలి, 4 స్టేజ్ కావాలి ప్రభా. సంఘాలు ఉన్న బిడ్డలు అటువంటి అభిషేకం, అటువంటి ఆశీర్వాదం దిగి రావాలి, అటువంటి సమృద్ధి వారు చూడాలి, అటువంటి కృప కావాలి. శారీరకంగా వారు అంచెలంచెలుగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి. నీ యొక్క నామ మహిమార్థమై జీవించట్లో నీతి ఫలములతో నా ప్రియ అక్కలు, చిలమ్మలు, తల్లులు, అలాగే వారి బిడ్డలు ఎదగాలి ప్రభా. అయ్యా బేస్మెంట్ మీద ఏదో బలంగా ఉంది కనుక నేను కట్టుకుంటా పోతాను అనుకుంటే కుదరదు నాయనా. మరి మరొక బేస్మెంట్ కావాలి. తల్లి నిర్మించిన దానితో, తల్లి కట్టిన దానితో, తండ్రులు నిర్మించిన దానితో కాదు నాయనా. వారు విశ్వాసులు కాబట్టి, వారు బలవంతులు కాబట్టి బలమైనటువంటి నిరీక్షణతో ఉన్నారు కనుక వారు కట్టగలిగారు. ఇదిగో వారి పిల్లలు మరింతగా అభివృద్ధి పరచబడడానికి ఆత్మీయులుగా ఎదగాలి. మాస్లోనే సంఘము నిరుపేదలైనప్పటికీ దాతృత్వంలో ప్రముఖ సాక్ష్యాన్ని సంపాదించింది. ఈ రోజు చేసే పరిచర్యలు కూడా బిడ్డలందరూ కూడా తనటువంటి ఒక పట్టుదల కలిగి నీ సన్నిధిలో జీవించాలి నాయన. ఈ యొక్క 7 కుడికలుగా మేము ఏర్పాటు చేస్తాం. ఈ మొదటి కుడికి జరిగించబడ్డది, ఇంకా 6 కుడికలు ఉన్నాయి. రేపటి మొదటి కుడిక, మధ్యాహ్నం కూడా 2వ కుడిక, అలా 3 దినాలు 6 కుడికలు, 3 నెలలు 6 కుడికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యత నుంచి వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అలాగే వారి అవకాశాలు లేకపోయినా మరి కలిగి చేసుకుని సన్నిధిలో పురుషులు కూడా ఉండడానికి, అలాగే పెద్దలు ఉండడానికి, బాలురులు ఉండడానికి, యవనస్తులు ఉండడానికి ప్రతి ఒక్కరికి నువ్వు అవకాశం కల్పించమని ప్రార్థిస్తున్నాను. ఇది ఆశీర్వాద కుటుంబంలో, ఇది కుటుంబ ఆశీర్వాద కూడికలు, ఇది ప్రభా ప్రతిష్ఠిత కూడికలు, ఇది నాయన సంపూర్ణ ఆశీర్వాద కూడికలు నా తండ్రి. అయ్యా అద్భుతమైనదిగో పాడైపోయిన తిరిగి కట్టబడడానికి, ఆగిపోయిన మరలా తిరిగి ప్రారంభించడానికి, అయా గుడి కొట్టుకుపోయిన బలహీనతలను తీసివేయబడి అయా గొప్ప స్వస్థతలు కలుగుటకు ఈ కూడికలు ఒక కారణంగా మారాలి తండ్రి. అలాగే నిరీక్షిస్తున్న అనేకమైన నిరీక్షణ ఫలములు వారు చూడాలి తండ్రి. నీకు వందనాలు, సహాయం చేయండి. అలాగే నాయన నీకు వందనాలు. వెనకబడ్డానికి వీల్లేదు నాయన, ప్రతి ఒక్కరు వెనక చూడడానికి వీల్లేదు అయ్యా. ముందుకు వెళ్ళాలి వారు, పై వైపే చూసేవారుగా, పైన వారిని వెతికేవారుగా మమ్మల్ని సిద్ధపరచడం ప్రార్థిస్తున్నాను. భూ సంబంధమైన వాటి కొరకు మేము ప్రయాసపడాలి, ఏ ప్రయోజనం లేదని పైన వాటిని వెతకడం వల్ల రాబో దినాల్లో ఆ పైన ఆ ప్రభు కుడిపార్శ్వమున మీరు కూర్చుంటారని అయా భక్తుడు పౌలు గారిని ఆయన కొలసీ సంఘానికి చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, గలతీ సంఘానికి సంఘమా నీవు శరీరానుసరమైన మనసు కలిగి ఉండొద్దు, ఆత్మానుసరమైన మనసు కలిగి ఉండు. ఎందుకంటే ఇదిగో చాలా మంది శరీరంతో ప్రభువుని సిలువేస్తున్నారు కనుక ప్రభువుని పదే సిలువేస్తున్నారు. ఆ విధంగా నేటి కాలంలో విశ్వాసులుగా ఉండడానికి వీల్లేదు నాయన. వారు నీకు లోబడాలి తండ్రి. ఇదిగో లోబడాలి ప్రభా. ఇదిగో నాయన దుష్టుడు సాతానుడు నీకు దూరం చేయడానికి కొన్ని పరిస్థితులు కల్పిస్తున్నాడు. కొందరు వ్యక్తులు పరిస్థితుల ద్వారా కొందరు బందీ అయిపోయి నీ సన్నిధికి రాలేకపోతున్నారు. వారు పాడైపోతున్నారు, వారితో వారి వెనకాల తరాలు కూడా పాడు చేస్తున్నారు కనుక వారిని మన్నించు, క్షమించిన తండ్రి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సన్నిధిలోనికి నడిపించబడాలి. ఈ 6 దినాలు కూడా 6 కుడికలు ఆనందించే భాగ్యం బిడ్డలు దయచేయండి. అలాగే ప్రకటించే రీతిగా దైవజనులు నడిపించబడాలి ప్రభా. సంగీత వాయిద్యం రేపటి నుంచి వస్తారు నడిపించబడాలి. అలాగే నాన్న దైవజనులకు ఆదించు విషయంలో, అలాగే నా లాస్ట్ కుడిక మరి బిందు విషయంలో అన్నీ కూడా సంఘాన్ని ఒక బలమైన పటుత్వాన్ని దయచేయండి. దిగజారిపోయే పరిస్థితులు వద్దయ్యా. ఒక నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, పట్టుదల బలమైన తీర్మానంతో పెట్టడానికి సహాయం చేయండి.
ఇలాంటి అడ్డులు, ఆటంకాలు, శైతాన శక్తులు, చీకటి శక్తులు ఏ విధంగా చిన్న ఫీలింగ్స్ ద్వారా కూడా వారిని పాడు చేయకుండా అయినా ప్రతి విషయంలో బహు జాగ్రత్తగా వారు ఈ 6 కొడుకుల్లో పాల్పంచుకుని 7వ కొడుకులో సంపూర్ణమైన ఆశీర్వాదములు, 7 సంపూర్ణత గుర్తు కనుక సంపూర్ణమైన దీవెన పొందుకుని సంపూర్ణమైన వరాలతో నింపబడి సంఘము ఆనందించే భాగ్యము, సేవ ఆనందింపజేసే భాగ్యము కలుగు చేయమని, అలాగే ఈ మందిరము నాయన స్థితిగతులు మార్చమని, నీ చిత్తమైతే రాబో కాలంలో నాయన మరి గొప్ప మందిరాన్ని మీరు దయచేయమని, పరిస్థితులు మార్చమని, విశాలపరచమని, అన్ని విషయాల్లో సంఘాన్ని విస్తరింప చేయమని, ఈ రాత్రి విశ్వాసంతో నమ్మకంతో వచ్చిన ప్రతి బిడ్డను, పాటలు పాడిన ప్రతి బిడ్డను, చప్పలు కొట్టిన ప్రతి బిడ్డను ఇంతవరకు మరి నీ వాక్యాన్ని విని ఏకీభవించి చదివిన వారి వీరందరినీ మీరు ఆశీర్వదించండి. అలాగే పైన ఉన్నటువంటి గొడ్డల ద్వారా అనేక ఈ స్వరాలు మేము ఈ యొక్క సత్య సువార్తను ప్రకటించు ఎవరైతే ఒకవేళ ఉన్నారో లేదా ఆ యొక్క స్వరం వారి గృహాల మీద పడిందో వారు ఆత్మ కుంభరింపు పొందుకుని ఆత్మ దర్శనములు చూసుకుని ఆత్మ ఫలములతో ఆత్మ కార్యములతో వారు ఆనందించే భాగ్యము ఈ పేటకు, ఈ గ్రామానికి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎవరి గృహాలు అడుగు పెడుతున్నామో ఆ గృహములలో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి, నాయన మహోన్నతమైన కార్యాలు జరగాలి. అనగా వివాహములు కుదర్చబడాలి, గర్భఫలాలు తెరవబడాలి, అయ్యా ఉద్యోగాలు రావాలి. ఇదిగో ఎంతో మంది భయంకర జ్వరాలతో, భయంకర రోగాలతో, దీర్ఘకాల రోగాలతో, క్యాన్సర్ గడ్డలతో, అయా ప్రాబ్లంతో ఎంతో మంది మనందరూ కూడా స్వస్థపరచబడాలి తండ్రి. వ్యాపారాలు ఆశీర్వదించబడాలి, అయ్యా రుణాలు ఉన్నాయి తీర్చుకోవాలి, ఎంతో మంది ధనం ఇవ్వబడాలి తండ్రి. ఇవన్నీ పరిస్థితులు మారాలి తండ్రి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కలుగు చేయాలి, ప్రమోషన్స్ కావాల్సిన ప్రమోషన్స్ అయ్యా ప్రతి వారికి దయచేయండి, జీతాలు ఇంక్రిమెంట్స్ పెంచండి నాయన, సహాయం దయచేయండి. అలాగే ప్రభా చదువుకున్న బిడ్డలు ఉన్నారు, 10th క్లాస్ ప్రభా చక్కగా మంచి మార్కులు పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వారు చదువుతున్న బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఇంటర్న్షిప్ కావాల్సిన వారికి సహాయం చేయండి, కంపెనీలో కావాల్సిన వారికి మంచి కంపెనీలు ఇవ్వండి, చదువుకుంటున్న వారికి జ్ఞానం ఇవ్వండి. అయ్యా మరి రాకపోకల్లో ప్రయాణాల్లో ప్రతి ఒక్కరికి తోడుకొనమని ప్రార్థిస్తూ, అలాగే మా పరిచర్యను మమ్మల్ని కుటుంబాల్లో దీవించండి, ఆశీర్వదించండి. కావలసిన సమస్త JCM పరిచర్యను ఆశీర్వదించు, విస్తరించు నాయన. అన్య జనాంగాన్ని నడిపించగలిగిన నాయకుడిగా అభిషేకించు నాయన. అనేక నశించిపోతున్న ఆత్మలను పట్టుకోవడానికి నా ప్రాణం ఉన్నంత వరకు నా తండ్రి, నా శ్వాస ఉన్నంత వరకు నీ కొరకు పనిచేసే భాగ్యం నాకు దయచేయండి. ఆర్థికంగా నేను ఆశ్రమించు, ఐశ్వర్యాన్ని కలుగు చేయండి. ఐశ్వర్యవన్నీ నారా ఈ సంఘములు ఇంకా ప్రభా విస్తరింప చేయబడాలి. అనేక ప్రాంతాల్లో ఈ JCM టేబుల్ అనే జెండా ఎగరవేయాలి నా తండ్రి. నీకు అనేకులను అయ్యా సువార్తలు అభిషేకించబడాలి. అయ్యా ఒక చక్కటి దర్శనము కలిగిన సేవను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను. వాడుకోండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, అలాగే ఈ రాత్రి కళాదర్శనం మాట ఉదయకాలు హెచ్చరి స్థుతించే భాగ్యం ఆయన. ఇదిగో ఈ 3 దినాలు కూడా తండ్రి బిడ్డలందరూ కూడా నేను ఉదయకాల ప్రార్థన మరి యొక్క సహవాసంలోనికి, అలాగే కొడుకులోనికి, అలాగే మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన సహవాసం, అలాగే 2వ సెషన్కి, అలాగే సాయంకాల ప్రార్థన కూడా సహవాసం, ఇలా రోజుకు 3 ప్రార్థన సహవాసాలుగా బిడ్డలు చేరాలి, 2 కొడుకులుగా చేరాలి తండ్రి. ప్రతి క్షణం అలర్ట్ గా ఉంటూ ప్రతి బిడ్డలు కూడా విసుగనుకోకుండా, శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా అయ్యా ఏకీభవిస్తూ నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేసి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో రాబోతున్న దైవజనులు ఏం మాట్లాడాలో వారికి బోధ చేయమని, అన్ని విషయాల్లో సహాయం చేసి మీరే మహిమ పొందుకోమని, మా కొరకు త్వరగా రాబోచి యేసే పరిశుద్ధ నామాన్ని ప్రార్థనని సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడి మీ రాజ్యం వచ్చి మీ చిత్తము పరలోకమున నెరవేర్చి భూమిని నెరవేరును గాక. మానవ ఆహారం దయచేయండి. మనలో అపరాధం చేసుకుని క్షమించిన ప్రకారం మా అపరాధం మమ్మల్ని శాంతి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమె శక్తమే చేయము, ప్రవేశమే చేయము, యేసునామం సంపూర్ణ విజయము, అపవాదికుల అనంత నాశనం కలుగును గాక. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసు ఆదరణ పరిశుద్ధాత్మ సహవాసం కూడా చదివిన తదవారుకును ఎవరైతే వారి రాత్రి రేకెత్తించి ఉదయకాలం నడిపించుటకును అన్ని విషయాల్లో మనకు తోడే నడిపించి కాచి కాపాడుదు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి, పాపరక్షణ యేసయ్యకు, త్వరగా రాబోచిన మెస్సయ్యకు హల్లెలూయా. అలా చెప్పలు కూడా దేవుని కనపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, మహిమ, దేవుని స్తోత్రం.
విషయాల్లో ఒక నిమిషం కూర్చోండి, కొన్ని విషయాలు చెప్పాలి.